నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా ఆడియన్స్ ముందుకు భారీ లెవెల్లో గురువారం రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా, నాని కెరీర్ లో రీసెంట్ టైమ్ లో కొంచెం గ్యాప్ తర్వాత ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా అవ్వడంతో ఆడియన్స్ లో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా అన్ని చోట్ల బుకింగ్స్ మంచి జోరునే చూపెడుతూ ఉండగా సడన్ గా సినిమా బుకింగ్స్ పై ఇంపాక్ట్ పడింది. థియేటర్స్ లో మేజర్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ చైన్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేయగా మంచి బుకింగ్స్ తో జోరు చూపెడుతూ ఉన్న సమయంలో సడన్ గా సినిమా బుకింగ్స్ ను పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ చైన్ లో ఆపేశారు. దాంతో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కాకపోతూ ఉండటంతో అసలు విషయం క్లారిటీగా తెలియరాలేదు. కానీ కొన్ని కారణాల వల్ల పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ చైన్ లో సినిమా బుకింగ్స్ ఆగిపోయినట్లు తెలుస్తూ ఉంది. చాలా వరకు వర్కింగ్ డేస్ లో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్స్ లో టికెట్ కి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. సరిపోదా శనివారం గురువారం రిలీజ్ అవ్వడంతో వర్కింగ్ డే కిందకే వస్తుంది కాబట్టి టికెట్ ఆఫర్స్ ను వాడుకొని చాలా మంది సినిమా బుకింగ్ టికెట్స్ ను బుక్ చేసుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా బుకింగ్స్ అన్నిటినీ ఆపేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరో పక్క డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వలన బుకింగ్స్ ను ఆపేశారని అంటూ ఉండగా, కారణం ఏదైనప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా బుకింగ్స్ మేజర్ థియేటర్స్ చైన్ లో ఇప్పుడు ఆగిపోయాయి. దాంతో ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పై ఆ ఇంపాక్ట్ పడగా మేకర్స్ ఈ ప్రాబ్లం ను త్వరగా సాల్వ్ చేయాలని చూస్తూ ఉన్నారు. కొన్ని గంటల్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యి సినిమా బుకింగ్స్ సజావుగా తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే బుకింగ్స్ పరంగా మరింత జోరుని సినిమా చూపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈ థియేటర్స్ చైన్ లో బుకింగ్స్ ఆగిపోవడం ఓవరాల్ గ్రాస్ బుకింగ్స్ పై ఇంపాక్ట్ ను చూపెడుతూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు కలెక్షన్లపై ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.